హైడ్రా రేవంత్ రెడ్డి ఆపరేషన్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్ ప్రజల నుంచి కూడా. సో సిపిఐ నారాయణ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, ఇలాగే చేయాలి, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి అని చెప్పి. దాంతోపాటు ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తూ ఉన్నారు, పులి దిగితే ఆ పులి తినేస్తుంది అని చెప్పారు సార్. దాంతోపాటు హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందో లేదో కానీ వారి ఒత్తిడితో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది అని చెప్పి సంచలన కామెంట్స్ చేశారు. ఒకసారి నారాయణ గారు బయట ప్లే చేయండి. పులి సవాల్ చేస్తున్నాడు, ఆ పులి మధ్య దిగితే అది తినేస్తుంది, దిగకుండా కూర్చుంటే అడవిలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు నా తాత్పర్యం ఏంటి, అడవిలోకి తీసుకెళ్తారు, ప్రజలకు తీసుకెళ్తుంది ఆ పులి. మీరు పులి మీద సవాల్ చేస్తున్నారు, ఆ పులి అడవిలోకి తీసుకెళ్తుంది, మనం తీసుకోదు, మన జనంలోకి తీసుకెళ్తారు. నువ్వు మధ్య దిగినావు అనుకో వీళ్ళు తినేస్తారు. కాబట్టి యూ గో విత్ ది పీపుల్, ఇది ఆబ్బాకు మధ్య. రైట్ సార్, నిజంగా స్వారీ ఆపేస్తే కనుక ఖచ్చితంగా విమర్శలు వస్తాయి, అంటే తినేయడం అంటే ఇదే కదా సార్. అంటే నిజమే, అది డౌట్ ఏముంది. నేను నిన్న కూడా మాట్లాడాను, ఆయన సాహసం చేస్తున్నాడు అని. ఎందుకంటే ఒక కారణాలు ఏంటి అంటే, ఒకటి ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుంది. నేను నిన్న ఈ ఇంటర్వ్యూ పెట్టాను అనాథ్ గారితో, హైడ్రా కమిషనర్తో ఇంటర్వ్యూ పెడితే ఇప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి పెట్టి 13 గంటలు కూడా 12.5 గంటలైంది. ఈ 12.5 గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, 5,000కు పైగా లైక్స్. అంటే ఎంత రెస్పాన్స్ ఉంది అన్న దానికి ఇది ఉదాహరణ. ఇప్పటి కూడా గంటకు 15,000 మంది చూస్తున్నారు. సో అంత అది దేన్ని తెలియజేస్తుంది, అది సమాజంలో హైడ్రా యాక్టివిటీ పట్ల అంతటి ఎక్స్పెక్టేషన్స్ అని తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు, ప్రజలు ఆవేదనతో ఉన్నారు. ఎక్కడ చూసినా చెరువుల ఆక్రమణ, పార్కుల ఆక్రమణ, బహిరంగ స్థలాల ఆక్రమణ, బిల్డర్లు, రాజకీయ నాయకులు, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారు, వీళ్ళందరూ శ్రీమంతులు, వ్యాపారవేత్తలు, ఎవరికి తోచినట్టు నాళాలని, చెరువుల్ని, ఈ సమస్యనేమో ప్రజలు అనుభవిస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎన్కన్వెన్షన్ వల్ల ఆ చెరువు భూమిలో కట్టడం వల్ల మీకు ఈ వాటర్ ఏమవుతుంది, ఆ వాటర్ వచ్చి రోడ్డు మీద 100 ఫీట్ రోడ్డు మీద మొత్తం నిండిపోతుంది. మీకు పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు మునిగిపోతున్నాయి. సో అందువల్ల ఇదొక ఆవేదన ప్రజల్లో ఉంది కనుక కట్టలు తెంచుకుంటున్న ఆవేదన ఇది ఒక్కడే కాదు. ఇప్పుడు మొన్న పెట్టాను నేను ఇలా రంగనాథ్తో నేను ఇంటర్వ్యూ పెడుతున్నాను, నేను 10 ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు ఇంకేమైనా ప్రశ్నలు చెప్పండి అంటే 75,000 మంది చూసి 1000కి పైగా ప్రశ్నలు వచ్చాయి. 1 కాదు 2 కాదు, 1000 ప్రశ్నలు. చాలామంది మాకు మొన్న నిన్న చెప్పారు, నారాయణపేట నుంచి నడి సెంటర్లో భూమిని ఆక్రమించుకున్నారు, దర్గా భూమిని అని. సో వారు హన్మకొండ నుంచి ఇంకోరు ఫోన్, ఇలా అనేక మంది ఫోన్లు ఎందుకు వస్తున్నాయి, ప్రజల నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో పర్ఫార్మెన్స్ లేనప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ వర్సెస్ ఎక్స్పెక్టేషన్ చేస్తారు. నువ్వు ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయలేదనుకోండి, అంతే చాలే, ఇంతకన్నా ఎక్కువైంది అనిపిస్తారు. సో అందువల్ల పీపుల్ విల్ కంపేర్ దట్ పర్ఫార్మెన్స్ వర్సెస్ ఎక్స్పెక్టేషన్. రెండవది ఏంటి అంటే, ఇందులో రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, మా ప్రభుత్వంలో ఉన్నవారు కూడా అన్నాడు ఆయన ఏమీ దానికి తెలియక లేడు, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ కాలేజీల గురించి చర్చ వస్తుంది. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు లిస్టులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారు నిన్న సమావేశమయ్యారు. వాళ్ళ సమావేశంలో జిల్లా అధ్యక్షుల సమావేశంలో సో వారు జిల్లాల వారీగా ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించబడ్డాయనేది జాబితా తయారు చేద్దాం అనుకున్నారు. అంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ యొక్క గొప్పతనం ఇది. మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్, ఫ్రీ మీడియా ఉంటే అదొక అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం బయట పెడుతుంది. అమర్త్య సేనే తన పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో చెప్తాడు, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎ క్రైసిస్ అని. అంటే ఇంపెండింగ్ క్రైసిస్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ పొలిటికల్ కంటెస్టేషన్ వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఆక్రమించుకొని కట్టినవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు లిస్ట్ తీస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించి కట్టుకునేవన్నీ కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ తీస్తున్నారు. వీళ్ళిద్దరూ ఆక్రమించి కట్టుకునే బీజేపీ వాళ్ళు తీస్తారు, బీజేపీ వాళ్ళు ఆక్రమించి కట్టుకునే మిగతా వాళ్ళు తీస్తారు.
ఎంఐఎం వాళ్ళది బీజేపీ వాళ్ళు తీస్తున్నారు, బీజేపీ వాళ్ళే ఎంఐఎం తీస్తున్నారు. మొత్తం మీద అనేది అందరికీ బయటకు వస్తున్నాయి కదా. ఇందులో ఏది ఆగినాయి చెప్పండి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు వేసుకోవడం, వీళ్ళందరూ కలిసి అఖిలపక్షం పెట్టుకొని మనం అందరం మన ప్రయోజనాలే నాశనం చేసుకుంటున్నాం. రాజకీయాలు ఏమైనా మన భూములు మనం కాపాడుకోవాలని, మన ఆస్తులు మనం కాపాడుకోవాలని భరత్ అనే నేను సినిమాలో ఉన్న విలన్ల సమావేశ సీను మహేష్ బాబుని పిలిచి ప్రతిపక్ష నేత అధికార పార్టీ అధ్యక్షుడు కలిసి సమావేశమవుతారు. సో ఆ భరత్ అనే నేను అనే సీన్ కనుక వస్తే తప్ప ఆ సీన్ కూడా ఉండొచ్చు, కానీ ఈ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక జనం కూడా రియాక్ట్ అవుతారు. నేను నిన్న కూడా అన్నాను, హైడ్రా వాళ్ళొక యాప్ పెట్టి పబ్లిక్ నుంచే ఆహ్వానిస్తే ప్రజలే ఆక్రమణకు గురైన ప్రజల ఆస్తుల గురించి చెప్తానని నేను రంగనాథ్తో అంటే అది కూడా ఆలోచనలో ఉంది సార్. మొన్ననే కదా స్టార్ట్ చేసిన వెబ్సైట్ అన్నీ పెడతాము అని హి హస్ టేకెన్ దట్ అడ్వైస్ సజెషన్ పాజిటివ్లీ. సో అందువల్ల బహుశా త్వరలో యాప్ కూడా వస్తుంది. యాప్లో మనం ఎవరమైనా మనకు తెలిసింది ఆక్రమణకు గురైంది మనము అప్లోడ్ చేయొచ్చు. దాన్ని హైడ్రా విచారించి నిజమైతే చర్యలు తీసుకుంటుంది. అందువల్ల పబ్లిక్ డెమోక్రసీ యొక్క గొప్పతనం అది. మిగతా సమాజాలకు ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏది దాగనియరు, ఏది ఆగనివ్వదు. ఇప్పుడు ఒక పత్రికలు రాకపోతే ఇంకో పత్రికలో వస్తుంది. మీకు ఈ పత్రిక ఆ పత్రిక భిన్నమైన రాజకీయ దృక్పథాలు కలిగి ఉంటాయి కనుక ఎవడో బయట పెడతాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వీళ్ళు ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను మీడియా అయినా ప్రభుత్వాలకు, పెద్దలకు, రాజకీయ ప్రముఖులకు, ప్రతిపక్ష పెద్దలకు లొంగిపోవచ్చు. సోషల్ మీడియాతో స్వేచ్ఛాయుత మీడియా ఎవరికి దోషిందో వాడు పెట్టుకోవచ్చు కదా. సో అందువల్ల ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం కనుక యాక్ట్ కాకపోతే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఓవైసీ సంబంధించినటువంటి కాలేజీలే నీ క్లియర్గా చెరువులో పేర్లు కూడా వస్తున్నాయి. నాకు తెలియదు నిజామాబాద్ ఫాతిమా కాలేజు డైరెక్ట్ చెరువునే కట్టారు అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అది నిజమైతే ఆటోమేటిక్గా చర్య తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు ఓవైసీ పైన అని బీజేపీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ బీజేపీకి ఉంటుంది, ప్రత్యర్థుల బీఆర్ఎస్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ బీఆర్ఎస్కి ఉంటుంది. ఎవరైనా ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు కదా, ఇంకో కళ్ళ ముందు కనబడితే ఎందుకు చేయడం లేదు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత జలవిహార్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. జలవిహార్ మీకు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లేదా కనబడుతోంది కదా అందరికీ. మరి దాన్ని ఇంతకాలం ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళకు లీజులకు ఇచ్చి దానిపైన వాళ్ళు సంపాదించుకున్న దానికి అవకాశాలు ఎట్లు ఇచ్చారు అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. సో అందువల్ల డెమోక్రసీలో మొదలుపెట్టాడు కనుక రాజకీయపరమైనగా సెలెక్టివ్గా ఉండరా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మూడవది ఏంటంటే సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పట్ల ప్రభుత్వం ఉంది. ఇవాళ పత్రికల్లో కూడా మీరు పేజ్ 1లో చూశాను నేను. సో సామాన్యులు వణికిపోతున్నాను. నేను నిన్ను అడిగాను, రంగనాథ్ గారిని అడిగితే ఆయన 100% ముట్టుకోము అని చెప్పాడు. పేద మధ్యతరగతి ఏళ్ల తరబడి నిర్మాణం చేసుకుంటున్న వారిని మేము ఈ దశలో అసలు మేము ముట్టుకునే ప్రసక్తే లేదు. 100% దానిపైన ప్రభుత్వం ఒక విధానాన్ని ఎవాల్వ్ చేసుకుంటుంది. ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలి, మరి వాళ్ళకి అలాగే ఎలా చేయాలా, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలా, రిప్లేస్మెంట్ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మేము ముట్టుకోమని క్లియర్గా చెప్పాడు. అని ఉదాహరణ కూడా చెప్పాడు, మేము ముట్టుకోము అని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. ఈవెన్ ఈ శాస్త్రీపురం దగ్గర జరిపినప్పుడు కూడా కొన్ని స్ట్రక్చర్స్ కూలగొట్టాం, పక్కనే ఇంకో కొన్ని స్ట్రక్చర్స్ కూలగొట్టలేదని కూడా చెప్పాడు. సో అందువల్ల వీటిని ఇది ఎవాల్వింగ్ పాలసీ. ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా మీకు వివిధ మతాలకు సంబంధించిన ఆరాధనా స్థలాలు ఉంటాయి, దాన్ని ఏం చేయాలి, ప్రభుత్వం ఎవాల్వ్ చేసుకుంటుంది పాలసీ. అందువల్ల ఇది ఒక ఎవాల్వింగ్ పాలసీ అని కూడా చెప్పారు. అందువల్ల డెఫినెట్గా ఇది పులిపైన సారీయే, కానీ పులిపైన సారీ చేసిన వాడే మనగాడవుతాడు కదా. నువ్వు పిల్లిపైన సారీ చేస్తే ఏమొస్తుంది? సో పిల్లిపైన సారీ చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? చేయాల్సింది సారీ చేయాల్సింది పులిపైనే. నారాయణ గారు చెప్పేది నిజం. అది ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కనుక ఆయన అనుభవంతో చెప్పాడు. అందులో నారాయణ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన మాట్లాడే తీరు కూడా నిర్మోహమాటంగా ఉంటుంది. అక్కడే నాగార్జున గురించి కూడా అన్నాడు, ఎందుకు కక్కుర్తి అని. సో ఎవరనలే ఒక్క రాజకీయ నాయకుడు కూడా మీరు గమనిస్తే ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వాన్ని సమర్థించలే, నాగార్జున సమర్థించలే, ఎవరిని హైడ్రాన్ సమర్థించలే, నాగార్జున సమర్థించలే. కానీ నారాయణ కాడ క్లియర్గా నాగార్జున వాయించి పడేశాడు. సో అందువల్ల ఆయనకేం పోయేదేమీ లేదు. కార్ల్ మార్క్స్ చెప్పిన పోరాడితే పోయేదేమీ లేదు, మానసిక సంఖ్యలు తప్ప అన్న సిద్ధాంతాన్ని నమ్మే నాయకుడు కనుక ఆయన ఓపెన్ చెప్పాడు. ఆయనకేమి వీళ్ళతో లింకులు ఏమి ఆబ్నాబింగ్ లేదు కదా.
ఇచ్చుకో పుచ్చుకో క్విట్ ప్రోకో ఏమి ఉండదు కనుక ఆయన ఓపెన్గా మాట్లాడాడు. నిజమే కదా, సారీ చేస్తున్నామా నిజం, కానీ పులిపే సారీ చేసినప్పుడే మునగాడు అవుతాడు. ఎవడైనా పిల్లిపే సారీ చేస్తా అవుతాడా? సార్